అవియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాజేష్. సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు గీతూ రాయల్. సో ఈ అమ్మాయి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. గీతూ రాయల్ ఎక్కడ? సో గీతూ రాయల్ ఏం చేస్తుంది? సో చాలామంది అడుగుతున్నారు గీతూ రాయల్ ఏం చేస్తుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి గురించి నేను కొంచెం తెలుసుకున్నాక, రీసెర్చ్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే అంటే బిగ్ బాస్లో ఈ అమ్మాయిని చూశాక, సో బిగ్ బాస్ గేమ్ ఆడుతుంది అండ్ ఎండింగ్కి వచ్చాక ఆ అమ్మాయి ఏంటి ఇలా ఏడుస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ సో ఈ అమ్మాయి పర్సనల్ లైఫ్ చూసుకుంటే ప్రతి అమ్మాయికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఎంత చెప్తున్నానంటే సో చాలా వరకు ఆ అమ్మాయి స్ట్రగుల్సే పడ్డదబ్బా. సో ప్రతి ఒక్కటి స్ట్రగుల్సే. సో రీసెంట్గా మళ్ళీ ఇవన్నీ ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక అన్నీ అయిపోయినాయి. రీసెంట్గా ఒక ఇష్యూ. సో అమ్మాయి ఏం చేసింది, సరదాగా ఒక ఒక దగ్గరికి వెళ్ళి రీల్ చేసింది అన్నమాట. బట్ ఆ చేసే రీలు ఆ ప్లేసు కరెక్ట్ కాదు. సో దానివల్ల కూడా అమ్మాయి స్ట్రగుల్ పడింది. అండ్ నాకు తెలిసి ఈ అమ్మాయి కెరియర్ మొత్తం స్ట్రగులేలో ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయికి నెగిటివే అనిపిస్తుంది పాపం. అంటే దేవుడు కూడా కక్ష కట్టించినట్టు ఉన్నాడు అనమాట. సో ఈ అమ్మాయికి అంటే హ్యాట్సాప్ ఎందుకు చెప్పాలంటానంటే జనరల్గా సో అంటే ఒక బస్సు మీద నుండి వెళ్తుండి పడిపోయి సో హెడ్కి తగిలేసి ఇంకా అమ్మాయి డెత్ స్టేజు లేదా కోమా స్టేజు అనుకున్న తర్వాత కూడా అమ్మాయి బ్యాక్ అని అయింది, బౌన్స్ అయింది చూడండి. దానికి అబ్బా చెప్పుకోవాలి, నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇంత బేబసంగా గ్రేట్ అని చెప్పను. జనరల్గా సో అండ్ సో ఉంది, సో అండ్ సో చెప్తా. బేసిక్గా అమ్మాయికి నేను ఒక 5 times మెసేజ్ చేశా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ కోసం కూడా చేశా, రెస్పాండ్ కూడా అవ్వలేదు. కానీ నేను ఇప్పటివరకు నేను ఫీల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే అమ్మాయి స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా తన స్టోరీ మొత్తం, తన జర్నీ మొత్తం తెలుసుకుంటే ఏమో ఇన్ని స్ట్రగుల్ పడ్డారా, అరే ఇంత కష్టం పడిందా, అరే ఇలాంటి అమ్మాయినా మనం అనుకున్నాం అని అంటారు నిజంగా. సో గీతు రాయల్, గలాటా గీతు అంటారు యూట్యూబ్ ఛానల్, దానికి చూసుకుంటే గలాటా గీతు. ప్రతి ఒక్క ఇన్స్టాలో ఆవిడ ఉంటుంది నాకు తెలిసి, మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఉంటుంది. అండ్ ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన ఫ్రెండ్సే. ఫస్ట్ ఆ అమ్మాయి ఏంటని చేసేది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేద్దబ్బా, గుడ్డిగా నమ్మేస్తుంది. ఎందుకంటే తనకు నచ్చితే చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటుంది, చాలా అంటే ఆ దిల్ ఇచ్చేద్ది అనమాట. నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అందరిలాగే ఇలా సోది చెప్తున్నారులే అది ఇది అనుకోను. బట్ నేను ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక, రీసెర్చ్ చేశాక నాకు అనిపించిన ఒపీనియన్ అయితే చెప్తున్నా. నిజంగా ఈ అమ్మాయి అయితే సూపర్. అండ్ బిగ్ బాస్కి ముందు ఆ అమ్మాయి చూసుకుంటే సో రివ్యూలు చెప్పేదనమాట. ప్రతి ఇష్యూ మీద తను రియాక్ట్ అయ్యేది, తన ఒపీనియన్ షేర్ చేసుకునేది. చాలా బాగా చేసుకున్నాను. బిగ్ బాస్ గురించి తన ఒపీనియన్ కావచ్చు, బిగ్ బాస్లోకి వెళ్తే నేను ఎలా ఉంటానని బాగా ఇవన్నీ చెప్పేదనమాట. దెన్ బిగ్ బాస్ అవకాశం వచ్చింది. సో కొట్టిన ఛాన్స్ అనుకున్నాం, వెళ్ళింది, బాగా ఆడింది. మైండ్ గేమ్ కావచ్చు, ఫిజికల్ గేమ్ కావచ్చు, బాగా ఆడింది అనమాట. బట్ ఒక టైంలో నెగిటివ్ వచ్చేయడం వల్ల కొంతమందితో, అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే 2 విషయాలు ఉంటాయి యాక్చువల్లీ. నెగిటివ్ అనేది హౌస్లో క్రియేట్ అయ్యి జనాల్లోకి వెళ్ళడం వేరు. ఆ హౌస్లో ఏదో జరుగుతున్న ఒక టాపిక్ని తీసుకొని జనాల్లోకి వెలిపిస్తున్నారు కొంతమంది అయితే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు చాలామంది నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ అవుతుంది అంటే ఆడియన్స్కి నెగిటివ్ని క్రియేట్ చేస్తారు. మా కంటెస్టెంట్ తోపు అని చెప్పుకోవడం కోసం వాళ్ళ కంటెస్టెంట్ డౌన్ చేస్తారు. అలా వచ్చిన నెగిటివ్ ఈ అమ్మాయి. ఎందుకంటే ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేద్దబ్బా. సో అలాంటి అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తుంది. నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, పిచ్చి. సో బిగ్ బాస్ కోసం ఏడ్చింది, తప్పే ఉంది. సో మనం ఎందుకు ఏడుస్తాం? మన నాన్నగారి కోసం, అమ్మగారి కోసం, మన ఫ్యామిలీ కోసం ఏడుస్తాం. అలాంటి ఒక షో కోసం ఏడ్చిందబ్బా, అది కదా గ్రేటు. సో అది కదా తోపు. నాకు నిజంగా గీతూ రాయల్ గురించి చూసుకుంటే అంటే తన స్టోరీ కావచ్చు, తన జర్నీ కావచ్చు చూసుకుంటే చాలా చాలా హ్యాట్సప్ అనిపించింది నాకు నిజంగా. నేను ఇంత హైప్ చేసి చెప్తున్నానంటే దానికి పర్టికులర్ రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా నేను మాట్లాడను. సో అమ్మాయి ఇన్ని స్ట్రగుల్స్ ఇన్ని ఫేస్ చేస్తూ కూడా, అంటే మనకు తెలిసినవి ఎన్ని, తెలియనివి ఇంకెన్ని. సో ఎవ్రీ జర్నీ, ప్రతి జర్నీలో ఆవిడకి ప్రతి ఇయర్లో చూసుకుంటే ఏదో ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్ నిండో, ఫ్యామిలీస్ నిండో, ఇంకోటో ఎలాగో అలాగ వస్తున్నాం. ఇవన్నీ దాటుకుంటూ ఆవిడ ఇంకా బౌన్స్ అవుతుంది చూసా. దానికి కదా హ్యాట్సాప్ చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత గీతు సో చాలా వరకు షోలు చేసిందనమాట. ప్రతి షోలో కొన్ని షోల్లో కనిపించింది. ఇప్పుడైతే అమ్మాయి హ్యాపీగా ఫ్రెండ్స్తో తన టైం స్పెండ్ చేసుకుంటుంది. అంటే చాలా వరకు కొంతమందికి ఏంటంటే కొంత పర్టికులర్ టైంలో ఒక క్లారిటీ వస్తుంది అనమాట. డబ్బు, ధనం, ఇవన్నీ కాదు, ఫ్యామిలీ, మన లైఫ్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని.
సో తనే ఎంజాయ్ చేస్తుంది అనమాట, తన ఫ్రెండ్స్తో తన ఫ్యామిలీస్తో వాళ్ళందరితో హ్యాపీగా ఉండి చిల్ మూడ్లో ఉంటుంది అనమాట. తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా హ్యాపీగా చూసుకుంటుంది అనమాట. సో ఇంకా తన మీద వచ్చే నెగిటివ్స్ అంటారా, మీ అందరికీ తెలిసిందే, నెగిటివ్ అనే వాళ్ళు నెగిటివ్గా క్రియేట్ చేసుకునే ఉంటారు, దానికి సంబంధమే లేదు. పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. ఈ అమ్మాయి ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది కంటెస్టెంట్. సో ఈ అమ్మాయి అయితే ఫర్దర్గా కొన్ని మూవీస్ చేస్తుందని విన్నాం. సో ఆల్ ది బెస్ట్. ఏం చేసినా చేయకపోయినా కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. సోషల్ మీడియాకి అయితే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి అమ్మాయి ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.